యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం మీ కొరకు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని పిరికి గల ఆత్మను నివ్వలేదు. రేపటి కొరకే భయపడకు మిత్రమా. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకున్నట్లయితే దేవుడు ముందుగానే అన్నిటినీ సిద్ధపరిచారు. రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలాగ పరీక్షను రాస్తాను, రేపు ఎలాగా ఆ ఇంటర్వ్యూలో నేను నిలబడతా, లేకపోతే రేపు ఎలాగ ఆ పని నేను చేయగలుగుతానన్న భయము చాలా మందిలో ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆ పిరికి గల ఆత్మను దేవుడు ఇవ్వాల. అంటే ఆ అపవాది శోధిస్తున్నాడేమో, మనల్ని శిక్షించాలని బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో, కానీ దేవుడు మాత్రం మనకి అటువంటి ఆత్మను ఇవ్వలేదండి. మనకు దేవుని శక్తిని అలాగే దేవుని ప్రేమను ఇచ్చారు. కాబట్టి దేవుడు అన్నిటినీ ముందుగానే తెలిసిన దేవుడు. ఆది నుండి అంతము ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ అంతం కంటే ముందు దేవుడు అన్నిటిని మేలుకరంగా మార్చి మన మేలు కొరకే ఆ ఇంటర్వ్యూని మార్చారు. మన మేలు కొరకే, మన మంచి కొరకే ఆ ఎగ్జామ్స్ని మార్చి ఉన్నారు. కాబట్టి మనం భయపడకుండా దేవుడి నామాన్ని మహిమపరుస్తామండి. విశ్వసించినట్లయితే దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఆమెన్ చెప్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.